25 ఏళ్ళలో ఎప్పుడు జరగని ఎన్నికలు జరగడం కోసం ప్రజాస్వామ్యతంగా టీడీపీ పనిచేసింది, అక్కడ ఈసీ పనిచేసింది. దీన్ని స్వాగతించాల్సింది పోయి అక్కడ గెలవమనే ఉద్దేశంతోనే ఇలాంటి కొన్ని కార్యక్రమాలు చేసే ప్రయత్నం వైసీపీ చేసిందని చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు ఫైనల్గా? వీళ్ళకి ఒకటండి, పచ్చ కామర్లకి మొత్తం లోకం అంతా పచ్చగా కనపడుతుందంట. ప్రజాస్వామ్యం ఎక్కడుందండి? 25 ఏళ్ళలో జరగని ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్తుంది, దీన్ని స్వాగతిస్తారా? 25 ఏళ్ళు ఏంటంటే ఎప్పుడు ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి కదండి. ఎన్నికలు జరగంది ఎప్పుడు? కొత్తగా ఈ తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఒక అంశం అండి, జమ్మల పొడుగు నుంచి దొంగ ఓటర్లను తీసుకొచ్చారా లేదా? పోలింగ్ బూతుల్లో వైసీపీ ఏజెంట్లను బయటకు లాగారా లేదా? మండిపల్లి రామప్రసాద్ రెడ్డికి ఏం పనండి? అక్కడ బీటెక్ రవి రాజ్యాంగేతర శక్తిగా అవతరించాడు, మనం చూస్తా ఉన్నాము. అట్లాగే వీళ్ళ యొక్క విధానం ఎట్లా ఉందంటే పోలింగ్ బూతులన్నీ కూడా మార్చారండి. దగ్గర ఉన్నటువంటి బూతులు 4 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు పెట్టి ఒరిజినల్ ఓటర్లు రాకుండా దొంగ ఓటర్లతోటి పప్పం గడుపుకోవాలనే ప్రయత్నం మనం చూసాం. అసలు రాయలసీమ డిఐజీ కోయ ప్రవీణ్ గారు ఆయన యొక్క భాష చూసాం మనం, ఏం మాట్లాడుతున్నారు అనేది. ఇక్కడ ఎన్నికల వ్యవస్థని భ్రష్టు పట్టించారు. తెలుగుదేశం పార్టీ మీద ఎవరికి విశ్వాసం లేదు. నేనేమంటున్నానంటే ఈ జెడ్పీటీసీ ఎన్నిక మా యొక్క జెడ్పీటీసీ చనిపోతే వచ్చింది, అది గుర్తుంచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 నెలల పీరియడ్ ఎన్నిక తీసుకొచ్చారు కాదంట్లా. నేనేమంటున్నానంటే బీటెక్ రవి తమ్ముడు మహిళల మీద దాడులు చేసి బీభత్సం సృష్టిస్తున్నాడు ఎర్రబల్లిలో. అట్లాగే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 6,000 ఓట్లు వస్తే కేవలం తెలుగుదేశం పార్టీ కూటమి 3 పార్టీలు కలిపి వచ్చినటువంటి ఓట్లు 2,000 అండి. అది గమనించుకోవాలి వీళ్ళు. అంటే దీన్ని మొత్తం కూడా తారుమారు చేసి ఏ విధంగానైనా సరే చివరికి ఎన్నికల ఫలితాల రోజు అధికారులను కానీ అన్నిటి మభ్యపెట్టి తెలుగుదేశం పార్టీ గెలిచింది అనిపించి, ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కదండి పులివెందుల, అక్కడ కూడా మేము తెలుగుదేశం గెలిచాము అంటే ఈ యొక్క ప్రజా వ్యతిరేకతను మొత్తాన్ని కూడా దాన్ని పూర్తిగా చూపించాలని. అంటే గతంలో వైనాట్ ఏదైతే కుప్పం ప్రాంతం అనేది చెప్పిన సందర్భం కూడా ఉంది. అంటే అక్కడ మీరు చెప్పడంతోనే మళ్ళీ అక్కడ పోటీ స్టార్ట్ అయిందంటారా? మీరు గతంలో మాట్లాడలేదంటారా? కుప్పం పులివెందులు కాదు, ఇక్కడ కుప్పం కాదు పులివెందులు కాదండి, మంగళగిరి కాదు, లేకుంటే ఇంకొక ప్రదేశం కాదు. ఎక్కడైనా కూడా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించుకునేటటువంటి వెసులుబాటు చట్టము రాజ్యాంగం కల్పించే. ఒకటి రామారావు గారు, ఫైనల్ గా 14వ తారీఖున రిజల్ట్స్ రాబోతున్నాయి. మేము 3,000 ఓట్లతో 2 స్థానాల్లో గెలవబోతున్నాం అంటే ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఫైనల్ గా మీరు ఏ విధంగా చెప్తారు, ఏం చెప్తారు? మేమైతే ప్రజలు అంత అమాయకులు కాదు, ఖచ్చితంగా మా యొక్క ఓటింగ్ మాకుంది, చాలా వ్యత్యాసం ఉంది. అయితే వీళ్ళు చేసేటటువంటి ఈ యొక్క భయకంపితులను చేసి ప్రజలను ఓటింగ్కి రాకుండా చేశారు, దొంగ ఓట్లు చేశారు. ఈ ఫలితం ఎలా ఉంటుందనేది రేపు మనం ఓట్లు లెక్కింపు రోజు కూడా అండి. మాకు ఒకవేళ వైసీపీ గెలిచినా కూడా వీళ్ళు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచేటట్టు ప్రకటించుకునేటటువంటి అక్కడ కూడా వీళ్ళు నీచానికి దిగజారారు అనేది మనకు అర్థమవుతుంది. చూద్దాం, ఏది ఏమైనా వీళ్ళ యొక్క విధానం అంతా కూడా మనము ఆవశ్యకత ఉంది. అసలు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అనేటువంటి మంత్రికి ఆ యొక్క పోలింగ్ జరిగేటువంటి ప్రదేశాలు ఏం పనండి? ఆయన రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి ఇక్కడ దుర్మార్గంగా వచ్చి ఇక్కడ అందరినీ బెదిరించడం, అధికారులు బెదిరించడం, లొంగ తీసుకోవడం, ఇదంతా కూడా సరైనటువంటి విధానం కాదు. అధికార పార్టీకి చెల్లదు. సాక్షాత్ ముఖ్యమంత్రి రంగంలో దిగి ఇక్కడ జెడ్పీటీసీకి ఒక మేనిఫెస్టో రూపొందించి మేము పథకాలు ఇస్తాము, ఆ ప్రాంతానికి పులివెందుల్లో పనులు చేస్తాం, పులివెందుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు రకరకాల స్కీమ్స్ ఇస్తాం, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి టెలికాన్ఫరెన్స్ పెట్టాడు కదండి. ఇది ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా ఈ చిన్న జెడ్పీటీసీ ఎన్నికని ప్రభావితం చేయాలని ప్రయత్నం చేయడంలోనే ఇలా అధికార దుర్వినియోగం ఎలాంటిది అనేది అర్థమవుతుంది కదండి మనకి. రైట్ మొత్తానికి వైసీపీ ధీమాగానే ఉంది అనుకోవచ్చు. ఖచ్చితంగా మా ప్రయత్నం మేము చేస్తామండి. అది మా యొక్క అభ్యర్థి గతంలో గెలిచినటువంటి విధానం, మాకు వచ్చినటువంటి 6,000 ఓట్లు ఉన్నాయి కదండి జనరల్ ఎలక్షన్ లో, వీటన్నిటి